రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చమైన రైతు బిడ్డ మా పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు అమరావతి నుండి ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసి మరి మనందరికీ కూడా ఈ జీరో బడ్జెట్ ఫార్మింగ్ సంబంధించి సాంప్రదాయ పద్ధతుల్లో ఏ రకంగా మరి లాభదాయకంగా వ్యవసాయం చేయవచ్చు అని వివరించడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు సుభాష్ పాలేకర్ గారికి, గౌరవ అగ్రికల్చర్ సెక్రటరీ పార్థసారథి గారు, గౌరవనీయులు పంచాయతీరాజ్ సెక్రటరీ రేమండ్ పీటర్ గారు, గౌరవ అగ్రికల్చర్ కమిషనర్ ప్రియదర్శిని గారు, గౌరవనీయులు రిజిస్ట్రార్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ప్రవీణ్ గారు, ఇంకా వేదిక పైన ఆశీనులైన గౌరవ శాసనసభ్యులు పెద్దపల్లి నియోజకవర్గం పెద్దలు మనోహర్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యవసాయ శాఖ అధికారులు, మా సెర్ప్ సిఇఓ మురళి గారు, అదే రకంగా సెర్ప్ మరియు రూరల్ డెవలప్మెంట్, అదే రకంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులందరికీ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి అధికారులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాము. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు. వారు లేనిదే మరి ఉండదు కాబట్టి వారికి ప్రత్యేక నమస్కారం. కమ్యూనిటీ మేనేజ్డ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది సిఎంఎస్ఏ అనేది 2004లో ఇప్పుడే మా సెక్రటరీ గారు వివరించిన విధంగా 2004లో ప్రారంభించబడ్డ కార్యక్రమం. 10 ఏళ్ల కిందట 11 ఏళ్ల కిందట కేవలం 250 మంది రైతులతో 400 ఎకరాల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈరోజు చాలా విజయవంతంగా 11 సంవత్సరాల తర్వాత మరి 10 లక్షల పైగా రైతులతో, అదేవిధంగా దాదాపు 15 లక్షల పైచిలకు ఎకరాల్లో మరి సాగుతూ ఉంది. అంటే ఎంత విజయవంతంగా ఈ కార్యక్రమం ఇక్కడి దాకా వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ప్రధానంగా ఈరోజు కమ్యూనిటీ మేనేజ్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో ప్రధానమైన ఈ సుస్థిర సేద్యం యొక్క ప్రధానమైన ఉద్దేశం చిన్న సన్నకారు, ముఖ్యంగా కౌలు రైతులు, అట్టడుగున ఉన్న పేద రైతులు ఎవరైతే ఉన్నారో, దళితులు కానీ, గిరిజనులు కానీ, బలహీన వర్గాల సంబంధించిన రైతాంగం కానీ, వారందరికీ అండగా ఉండడానికే ఈ కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఈరోజు వ్యవసాయాన్ని కనుక తీసుకున్నట్టయితే మనం పదే వింటా ఉన్నాం. అల్టిమేట్ ఈ సుస్థిర సేద్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్పుట్ కాస్ట్ తగ్గాలి. రైతులు పెట్టుబడి అయితే పెడతా ఉన్నారో వ్యవసాయంలో, దాన్ని ఒకవైపు తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచే దిశగా ప్రయత్నం చేయాల్సిన గట్టి అవసరాన్ని ఈ సిఎంఎస్ఏ అనేది నొక్కి చెప్తుంది. ఒక సమాఖ్య కింద కనుక రైతులు ఒకటై దగ్గరికి వచ్చి కలిసికట్టుగా వ్యవసాయం చేస్తే సాంప్రదాయ పద్ధతులను వినియోగించుకుని, అదే రకంగా కొత్తగా ఉన్న టెక్నాలజీని కూడా వినియోగించుకుని ఏకకాలంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో ఒకరి నుంచి ఒకరు నేర్చుకుని మరి ముందుకు పోవడానికి ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్, కమ్యూనిటీ మేనేజ్డ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఉపకరిస్తుందనే విషయం మనకు తెలిసిందే. కాబట్టి తరచుగా మా అందరికీ కూడా, నాకు కానీ, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి కానీ, మా మంత్రివర్గ సహచరులకు కానీ, లేదా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు కానీ, మా అందరికీ చాలా తీవ్రమైన మనోవేదనను కలిగించే సందర్భం ఏదైనా ఉంటుందంటే, ప్రతి సందర్భంలో ఒక పేపర్లో కానీ, టీవీలో కానీ ఒక చోట రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనే ఒక వార్త వచ్చినప్పుడు నిజంగా కొద్దిసేపు ఎవరైనా మనుషులనే కాబట్టి, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండి ఈరోజు డ్రైవర్ సీట్లో ఉండి ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న బాధ్యతలో ఉండి మరి అప్పుడప్పుడు ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు వెంటనే ఒక నిస్సహాయమైన పరిస్థితి, ఒక అసహాయమైన పరిస్థితి, ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి కొద్దిసేపు మనసు ఎవరికైనా కూడా మనందరం కూడా కొంత వేదనకు గురయ్యే పరిస్థితి. ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే నాకున్న పరిమితమైన జ్ఞానంతో వ్యవసాయానికి సంబంధించి ఐ కెనాట్ క్లెయిమ్ టు బి ఎన్ ఎక్స్పర్ట్. వ్యవసాయానికి సంబంధించి నాకున్న పరిమితమైన జ్ఞానంతో ప్రభుత్వం ఈరోజు నిజంగా కూడా గత ప్రభుత్వాలు కానీ, మన ప్రభుత్వం కానీ ఎన్నో రకాల ఇంటర్వెన్షన్స్ చేస్తూ ఉంది. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వాన్ని చూసినట్టయితే మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా 17,000 కోట్ల రూపాయల భారమైనప్పటికీ కూడా మరి వ్యవసాయ రుణమాఫీ ఈరోజు విజయవంతంగా చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. పోయిన సంవత్సరం మంత్రి గారు అన్ని వివరాలు చెప్తారు మీకు. 4,250 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం మొదటి విడతగా మనం చెల్లించిన విషయం కూడా మీకు తెలిసిందే. దాదాపు లక్షలాది మంది రైతులు మరి తిరిగి రుణాన్ని కూడా తీసుకున్న విషయం కూడా మీకు తెలిసిందే. ఒకవైపు రుణమాఫీ, అదే రకంగా ఈరోజు ఎరువుల సబ్సిడీ, విత్తనాల సబ్సిడీ, అదే రకంగా మీరు చూసినట్టయితే నీళ్ళకు కానీ, అదే రకంగా పవర్ కానీ, విద్యుత్తుకు కానీ మనం ఈరోజు రైతాంగానికి మనం వారి మీద భారం వేయడం లేదు.
అదే రకంగా ఫార్మ్ మెకనైజేషన్లో భాగంగా ఆధునిక సాగు పద్ధతులను ఆధునిక పనిముట్లను కూడా వారికి అందించి మరి పెద్ద ఎత్తున వారిని ప్రోత్సహించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఆధునిక సాగు పద్ధతులు పాలిహౌసెస్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్లు కానీ వాటిని కూడా గతంలో ఎన్నడూ లేనంత గొప్ప ఫోకస్ ఈసారి మైక్రో ఇరిగేషన్ మీద మన తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. మిగతా వివరాన్ని మంత్రి గారు మీకు చెప్తారు, మీకు తెలుసు. అదే రకంగా ఇన్సూరెన్స్, పంటల బీమా. సరే, పంటల బీమా విషయానికి వస్తే చాలా లోటుపాట్లు ఉన్నాయి, చాలా లోపభూయిష్టంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపుగా నాకు తెలిసినంత వరకు భారతదేశం మొత్తంలోనే తెలంగాణ ఏకైక రాష్ట్రం కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి ఈ ఇన్సూరెన్స్ విధానాన్ని సవరించండి. ఏ రకంగానైతే ఒక మనిషి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆయనకు నష్టం జరిగితే వెంటనే ఒక మనిషి యూనిట్గా ఏ రకంగానైతే ఇన్సూరెన్స్ వర్తిస్తుందో అదే పద్ధతిలో రైతు యూనిట్గా ఇన్సూరెన్స్ జరగాలని తీర్మానం చేసి పంపిన ఏకైక శాసనసభ తెలంగాణ శాసనసభ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ బీమా సౌకర్యం కానీ, అదే రకంగా కొనుగోలు కేంద్రాలు కానీ, అదే రకంగా కనీస మద్దతు ధర కానీ, ఈ రకంగా చూసినట్టయితే దాదాపు 7, 8, 9 ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. లోన్ వేవర్ నుంచి మొదలు పెడితే సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం, సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వడం, నీళ్లు పవర్ ఫ్రీగా ఇవ్వడం, అదే రకంగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించడం, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా చూసినట్టయితే మరి ఇన్ని చేసిన తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఇంతకు మించి ఎక్కువ ఇంటర్వెన్షన్స్ ఇచ్చే రంగం ఏది కూడా లేదు. వ్యవసాయ రంగానికి ఇచ్చే ఇంటర్వెన్షన్స్, వ్యవసాయ రంగానికి ఇచ్చినంత చేయూత మన రాష్ట్రమే కాదు దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా వేరే రంగానికి కూడా ఇన్ని స్థాయిలో ఇవ్వడం లేదు. మరి ఇన్ని జరిగిన తర్వాత, ఇన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చేసే ప్రయత్నం చేస్తున్న తర్వాత కూడా ఎందుకు సంక్షోభంలో వ్యవసాయం ఉంది, ఇంకా ఎందుకు కూడా రైతులు కొంత డిస్ట్రెస్లో ఉన్నారనేది మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకసారి దాని గురించి కూడా దృష్టి సారించినట్టయితే 4-5 విషయాలు ఇప్పటికే మనకు తెలుసు. ఎక్స్పర్ట్ కమిటీస్ అన్న స్టడీ చేసినాయి. స్వామినాథన్ గారు కానీ, జయతి ఘోష్ గారు కానీ ఎన్నో రకాల సొల్యూషన్స్ చెప్పారు. ఇందులో ఉన్న సమస్యలు కూడా చెప్పి ఉన్నారు. ప్రధానంగా కనుక చూసినట్టయితే ఒక 4-5 అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.